తిరుపతి జిల్లా వెంకటగిరిలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రోటోకాల్ వివాదం రాజుకుంది. ఇటీవల వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో నగరవనం పార్కును టీడీపీ ఎమ్మెల్యే కురుగుంట్ల రామకృష్ణ ప్రారంభించారు. అయితే ప్రారంభోత్సవ శిలాఫలకంపై ఎమ్మెల్యే అధికారుల పేర్లు మినహా మరెవరి పేర్లు లేకపోవడంపై వైసీపీ ఇన్ఛార్జ్ నెదురుపల్లి రామ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి దళితుడనే పేరు వేయకుండా అవమానించారంటూ అటవీ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం కూటమి బలోపేతానికి కృషి చేసిన అటవీ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు కూడా వేయలేదని చెప్పారు. పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడంపై జనసేన పార్టీ శ్రేణులు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి పేరు లేకపోవడంపై ప్రివిలీజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తామన్నారు. నాయకుల మౌలిక ఆదేశాలు పాటిస్తే అధికారులు ఇబ్బందులు గురికాక తప్పదని హెచ్చరించారు. పార్టీ మారిన అప్పటి ఎమ్మెల్యే ఆయన కన్నా పెద్ద ర్యాంక్ గవర్నమెంట్ లో క్యాబినెట్ ర్యాంక్ లో ఉంటే ఏ శిలాఫలకం మీద పేరేసేవాడు కాదు. మొన్న నగరవనంలో ప్రోగ్రాం జరిగింది. వెంకటగిరి ప్రజలందరికీ తెలుసు నగరవనం ఎప్పుడు ఆలోచన వచ్చింది, దానికి పునాది పడింది, అభివృద్ధి మొదలైంది. వెంకటగిరిలో ఎవరైనా అడుగుతారో విలేకరుల మిత్రులు అందరికీ తెలుసు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఫారెస్ట్ మినిస్టర్గా, నేను వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వేసినప్పుడు టౌన్ డెవలప్మెంట్కి ఫారెస్ట్ ల్యాండ్ అడ్డంగా ఉంది, దానికి రెండింతలు వేరే దగ్గర ఇస్తాము, దాన్ని అలాట్ చేయండి అని అడిగితే రూల్స్ ఒప్పుకోవు వాళ్ళు. సరే ప్రజలకు ఉపయోగపడేలా ఏ విధంగా చేయొచ్చు అని ఆలోచించి 110 ఎకరాల్లో నగర వనంగా తీర్చిదిద్దుతాము, తిరుపతిలో ఉంది, నెల్లూరులో పెట్టారు, మీకు కూడా ఇస్తామని చెప్పి ఆయన చెప్పిన తర్వాత పని మొదలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న తరుణంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు జరిగిన ప్రక్రియ, దాని డెవలప్మెంట్ కూడా మొదలైంది. ప్రజల గుండెల్లో ఉండాలని కోరుకున్న నేదురుమల్లి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని నేను. ప్రజల గుండెల్లోనే ఉంటాం. ప్రపంచానికి దిక్సూచిగా మారిన మోదీ కులం ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మునీంద్ర అందిస్తారు. దీపిగా వెంకటగిరి పట్టణంలో ఇటీవల ప్రారంభించినటువంటి నగరవనం ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ పాటించలేదని చెప్పి వైసీపీ ఇన్ఛార్జి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఏదైతే తిరుపతి పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి గురుమూర్తి పేరు నగరవనం ప్రారంభోత్సవ శిలాఫలకంలో వేయకపోవడంపై కేవలం దళితుడు అనే కారణంగా ఆయన్ని అవమానపరిచారు. శిలాఫలకంలో ఆయన పేరు వేయకుండా పార్లమెంటు సభ్యుల్ని అవమానించారని చెప్పి కూడా ఆయన అధికార పార్టీ నేతలపైన కూడా మండిపడ్డారు. దీనిపైన ప్రివిలేజ్ కమిటీకి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. అయితే మొత్తం మీద అంటే ఈ వనం నగరవనానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవ శిలాఫలకంలో స్థానిక ఎమ్మెల్యే కురుగుంట్ల రామకృష్ణ సంబంధించినటువంటి పేరుతో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారుల పేర్లు మాత్రమే ఉండడం, అదేవిధంగా అటవీ శాఖ మంత్రి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు కూడా లేకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. అయితే దీనిపైన జనసేన నాయకులు కూడా స్పందించకపోవడం అనేది చాలా విడ్డూరు అని కూడా ఆయన. అయితే మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తిరుపతి పార్లమెంటు సభ్యులుగా వ్యవహరిస్తున్నటువంటి గురుమూర్తి పేరు లేకపోవడం, అదేవిధంగా ఆయన ప్రోటోకాల్ పాటించకపోవడం పైన ఇటు కేంద్ర ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తాం, అదేవిధంగా అధికారుల పైన కూడా చర్యలు తీసుకునేదాకా ఈ ప్రివిలేజ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు. అయితే మొత్తం మీద అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు మాటల ప్రకారమే శిలాఫలకంలో పేర్లు వేస్తున్నారు. అదేవిధంగా కొంతమంది నాయకులతో పాటు అధికార పార్టీ నాయకులతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలు ఎవరైతే ఉన్నారో ప్రాతినిధ్యం వహిస్తున్నారో వారి పేర్లు కూడా వేయకుండా కొంతమందిని ఈ ప్రజాప్రతినిధులు అగౌరవపరుస్తూ వారిని అంతా కూడా ప్రోటోకాల్ పాటించడం లేదు కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మొత్తం మీద అంటే ఎవరైతే దీనిపైన ప్రోటోకాల్ పాటించలేదు సంబంధిత అధికారుల పైన ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసి వారిపైన చర్యలు తీసుకునేదాకా పోరాటం చేస్తామని చెప్పి కూడా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు. థాంక్యూ మునీంద్ర.